హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం. అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. ఎక్కువగా మంది మనకి ఫోన్ చేసి అడుగుతున్నారు ప్రేక్షకులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏమంటే ఇన్సైడ్ డూప్లెక్స్ సిమెంట్లు ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే బాగుంటాయి, మనకి ఒక క్లాక్ ఆకారం పెట్టుకోవాలి, ఏ రకంగా పెట్టుకోవాలి, ఎటు నుంచి దిగాలి అని చెప్పి అడుగుతున్నారు. ఇన్సైడ్ మెట్లు డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఆ యొక్క విషయం మీద ఒకసారి తెలియపరచమని చెప్పి అడిగారు. సో ఇప్పుడు మీకు నేను ఇన్సైడ్ మెట్ల గురించి తెలియపరుస్తున్నాను. ఇన్సైడ్ మెట్లు ఏంటంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఒక ఈస్ట్ రోడ్ అయి ఉంటే కనుక మనం ఎటు నుంచి పెట్టుకోవాలి మెట్లు అంటే, మనం వాయుమూలలో అంటే ఉత్తర వాయుమూల నుంచి మెట్లు పెట్టుకొని మనం మనం దక్షిణ వైపుకి వెళ్తున్నట్టుగా మనం మెట్లు పైకి వెళ్తున్నట్టుగా చూపించుకోవాలి. అదే విధంగా మనం అలా చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతాము. అదే విధంగా ఏంటంటే కొన్ని రోడ్లు ఒకవేళ ఉత్తర రోడ్డు ఉందనుకోండి, ఉత్తర రోడ్డు ఉన్నప్పుడు ఇటు పెట్టుకోవాలంటే మనం దక్షిణ ఆగ్నేయ మూలగా మనం మెట్లు నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే దక్షిణ ఆగ్నేయ మూలగా పెట్టుకుంటే మనకి దక్షిణం నుంచి అలాగే పడమట వైపుకి పైకి ఎక్కేసి అక్కడి నుంచి అటు మనం మెట్లు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా పెట్టుకోవచ్చు. దక్షిణ ఆగ్నేయం అంటే దక్షిణ నైరుతికి దక్షిణ ఆగ్నేయానికి మధ్యలో అన్నమాట మెట్లు రావాలి. ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది కనుక కిచెన్ పక్కన మెట్లు రావాలన్నమాట. ఇలా మెట్లు పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే అలా పైకి వెళ్ళిపోవచ్చు, మనం హ్యాపీగా ఉంటుంది. దక్షిణ నైరుతి మూలకి టచ్ కాకుండా, అంటే ఉదాహరణకి మీకు ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఇప్పుడు దక్షిణంలో ఒక ఇన్సైడ్ అంటే బిల్డింగ్ ఏరియాలో ఒక 30 feet ఉందనుకోండి. 30 feet లో 15 feet దక్షిణ నైరుతి కింద వదిలేసేయండి. ఈ 50 feet 15 అడుగుల్లో మనం ఏం చేస్తామంటే ఒక 8 అడుగులు మన కిచెన్ కోసం ఉపయోగించేసి రిమైనింగ్ బ్యాలెన్స్ 6 అడుగులు గ్యాప్ ఉంచుకొని మనం మెట్లని అలా చుట్టూ తిరిగి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక అలాంటి మెట్లు డిజైన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఏంటంటే మనం ఇప్పుడు పడమటలో కూడా ఏంటంటే మెట్లు పెట్టుకుని పడమట రోడ్డు ఉంటే అప్పుడు మెట్లు ఎలా పెట్టుకోవాలంటే అది కూడా మనం దక్షిణం నుంచే మెట్లు పెట్టుకోవాలి. లేదా అంటే మనం ఏం చేయాలంటే మనం ఇంకొక రకంగా ప్లాన్ చేసుకోవచ్చు. దక్షిణ నైరుతికి వాయునికి మామూలుగా పడమట వాయునికి మధ్య నుంచి కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా మెట్లు పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అంతేగాని మనం ఈశాన్య మూలలో మెట్లు పెట్టకూడదు, నైరుతి మూలలో మెట్లు పెట్టకూడదు. నైరుతి మూలలో మెట్లు పెడితే చాలా ప్రమాదంగా ఉంటుంది కనుక మెట్లు కానీ లిఫ్ట్ కానీ నైరుతి మూల రాకూడదు. ఈశాన్య మూలలో కూడా మెట్లు కానీ లిఫ్ట్ కానీ ఇన్సైడ్ మటుకి మెట్లు కానీ లిఫ్ట్ కానీ రాకూడదని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం దక్షిణ ఆగ్నేయ మూలలో కూడా కిచెన్ వస్తుంది కనుక ఆ కిచెన్ కింద కిచెన్ లో నుంచి మనం మెట్లు పెట్టకూడదు. ఈ కార్నర్ దక్షిణ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయ మధ్యలో ఉన్న కిచెన్కి కార్నర్లో మనం మెట్లు కానీ తర్వాత లిఫ్ట్ కానీ పెట్టుకోకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. అదేవిధంగా మీకు వాయుమూలలో కూడా మాకు ఓన్లీ మెట్ల కోసం వాడాలి, ఆ తర్వాత లిఫ్ట్ కోసం వాడాలి. ఈ రెండు కాదనుకుంటే మనం ఏం చేయాలంటే మధ్యలో మనం ఎలాగా ఒక వాయానికి నైరుతికి మధ్యలో మనం ఒక 12 feet గ్యాప్ తీసుకొని ఆ 12 feet గ్యాప్ లో ఏంటంటే చుట్టూ మెట్లు పెట్టుకొని మధ్యలో మనం లిఫ్ట్ పెట్టుకోవచ్చు. అది ఒక 3-4 floors వెళ్ళేటట్టుగా అయితే ఇండివిజువల్ బిల్డింగ్ అయితే ఆ రకంగా డిజైన్ చేసుకోవచ్చు, తప్పేమి కాదు. మెట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది ఏదో మన వాస్తుసిద్ధాంతి గారు చెప్పారేం కాదు, మేము చెప్పినవి కాకుండా ఇంజనీర్ గారి సలహాలు కూడా తీసుకొని ఇంజనీర్ సలహాలతో మేరకు మనం ఆ మెట్లు ఆ రకంగా డిజైన్ చేసుకోవాలని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.